మనం బెల్ బ్రాండ్ మేనేజర్ గోవింద్ గారితో మాట్లాడదాం. గోవింద్ గారు సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే, బాగున్నా సార్. మీ యాడ్ చూసి మా వాళ్ళందరూ ఇక్కడ కామెంట్లో పెడుతున్నారు, ఈ బ్రాండ్తో బిర్యానీ చేసుకొని తింటాం, మీకు బిర్యానీ చేసి పంపిస్తాం, మా నంబర్లు కనుక వస్తే అన్నారు. మీరు చక్కగా భలే నోరు ఊరిచ్చారండి ఆ యాడ్ తోటి. ఎక్సలెంట్ సార్. రైస్ బిర్యానీ కూడా అట్లా ఉంటుంది, నోరు ఊరినట్టు ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు నేను గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ సాయంత్రం శుభాకాంక్షలు. నా పేరు గోవిందరావు. నేను శ్రీ బెల్ బ్రాండ్ రైస్ మార్కెటింగ్ మేనేజర్ని. నేను మీ ముందు రావడానికి ఒక్కడే విషయం. మీరు రైస్ కొనేటప్పుడు ఎప్పుడైనా ఒక షాప్కి వెళ్తే మీరు ఏ రైస్ వాడండి, హెచ్ఎంటి కానీ, ఆర్ఎన్ఆర్ కానీ, బీపీటీ కానీ, లేదంటే రా రైస్ కానీ, ఏదండి సార్, ఏ రైస్ వాడినా మీరు ఫస్ట్ షాపానికి అడిగేది ఏంటంటే ఓల్డ్ రైస్, నాకు పాత రైస్ ఇవ్వండి అని అడగాలి. కారణం ఏంటంటే మీకు చెప్తాను చూడండి. నేను ఒక పల్లెటూరుకి వెళ్ళాం. పల్లెటూరులో రైతులు ఏం చేస్తారంటే ఈ సంవత్సరం పండే పంటని ఒక గడ్డి పొయ్యిలో చుట్టి అందులో నిల్వ ఉంచుతారు, ఎప్పుడు 1 year వరకు. అంటే ఈ సంవత్సరం నిల్వ ఉంచి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ని ఆ వడ్లని తీసి ఆడించి వాడుకుంటారు. కారణం చెప్తాను. మనం నిల్వ చేయడం వల్ల ఆ గింజకి తేమ చేరి ఆ గింజ అనేది నాణ్యత వస్తుంది, అంటే పటుత్వం వస్తుంది. అది నెక్స్ట్ ఇయర్ మనం తినడం వల్ల మన తినే తిండిలో కూడా ఓ థ్రిల్లింగ్ ఉంటుంది. కొత్త రైస్ వాడితే మనకు ఆ థ్రిల్లింగ్ కారణం ఏంటంటే ఆ రైస్ ముద్ద అవుతుంది, దాంట్లో ఆ క్వాలిటీస్ ఉండవు. అందువల్ల రైతులు ఏం చేస్తారంటే 1 year వాళ్ళ యొక్క నిల్వ చేసి అప్పుడు నెక్స్ట్ ఇయర్ వాడతారు. అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా పాత రైస్ వాడగాలి. ఇప్పుడు నేను కూడా ఒక విషయం చెప్తున్నాను. మీరు వాడేటప్పుడు సేమ్ రైతు ఏదైతే విధంగా నిల్వ చేస్తున్నాడో మా బెల్ బ్రాండ్ కూడా అదే విధంగా నిల్వ చేస్తున్నాము. మేము 50 years కంపెనీ, 50 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎన్నో కంట్రీస్లో మా తాలూకా రైస్ని మేము అమ్ముతున్నాం. చాలా కంట్రీస్లో మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే మా నాణ్యత ఉంది కాబట్టి అన్ని కంట్రీలో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అయితే మేము కూడా ఏం చేస్తున్నామంటే రైస్ ధాన్యం కొనేటప్పుడు క్వాలిటీ చూసుకుంటాం. అదే మేము బీహార్ నుంచి, అలాగే మన తెలంగాణ నుంచి, ఇట్లా కొన్ని దగ్గరలో నాణ్యమైన క్వాలిటీ ఉన్న వడ్లనే కొంటాం. వడ్లు అంటే ధాన్యం అండి. ఈ ధాన్యాన్ని కొని మేము తెప్పించి మా సైలోస్లో 1 year హోల్డ్ చేస్తాం. సైలోస్ అంటే ఒక సైలో కాస్ట్ మాకు 2 కోట్లు అండి. ఆ సైలోలో ఈ ధాన్యం పోసి కొన్ని వేల టన్నులు పడుతుంది. పోసి అది 1 year వరకు మేము హోల్డ్ చేసి ఆ తేమ గట్టు చేరితే ఆ గింజ ఏమవుతుందంటే పటుత్వం వస్తుంది, నాణ్యత వస్తుంది. కనుక రైతు ఏ విధంగా చేస్తున్నాడో మేము కూడా మా కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకొని ఒక 1 year హోల్డ్ చేసి పాత రైస్ మాత్రమే సప్లై చేస్తున్నాము. అందువల్ల ఈరోజు కూడా మా బెల్ల బ్రాండ్ రైస్ అనేది నెంబర్ 1గా మేము పరిగణించుకుంటున్నాము. ఇంకోటండి, మీరు ఎప్పుడైనా మీరు హెచ్ఎంటి కొనుక్కుంటే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మాది ఇది రెడ్ క్లాత్ అండి. ఈ రెడ్ క్లాత్లో మేము ప్రీమియం క్వాలిటీ రైస్ ఇస్తున్నాం. నెంబర్ 1 ప్రీమియం క్వాలిటీ రైస్ ఇస్తున్నాం. ఇందులో 5 kg ఉంటుంది, 10 kg ఉంటుంది. ఈ రైస్ మీరు వండి ఒకసారి తిన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందా, చాలా మంచి ఫుడ్ తిన్నాను, మంచి అన్నం తిన్నాను అన్నట్టు అనిపిస్తుంది. అంత మంచి క్వాలిటీ మేము మా బెల్ బ్రాండ్ తరఫున మేము సమర్పిస్తున్నామండి, మీకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మా బెల్ బ్రాండ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. రైట్ గోవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్గా గోవింద్ గారు చెప్పిన దాంట్లో పాతపడే కొద్ది రైస్ చాలా బాగుంటుంది అంటారు. దీన్ని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి.